వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా తెలుగువాడి పండుగ మహానాడు అని వెలగపూడి శంకర్ బాబు అన్నారు. రెండో రోజు అట్టహాసంగా ప్రారంభమైన మహానాడు పండుగ కానూరులోని మనా గార్డెన్స్లో జరుగుతున్న మహానాడు రెండో రోజు వేడుకల్లో భారీ టీడీపీ అభిమానులు పాల్గొన్నారు. యుగ పురుషుడు ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా యువ నాయకుడు బోడే వెంకట్రాం, ఇంద్రకీలాద్రి ఆలయ బోర్డు డైరెక్టర్ వెలగపూడి శంకర్ బాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెలగపూడి శంకర్ బాబు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు అంటేనే ఒక మహాశక్తి అని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని మహానాడుగా జరుపుకునే సంస్కృతి తెలుగు ప్రజలది అని తెలిపారు. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారం చేపట్టిన ఘనత ప్రపంచంలో ఒక అన్న ఎన్టీఆర్కే దక్కుతుందన్నారు. కేంద్రంలో ఉన్న ఐరన్ లేడీ ఇందిరాగాంధీని ఢీకొట్టి అఖండ మెజార్టీతో ప్రభుత్వాన్ని స్థాపించారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అన్నారు. అన్న ప్రమాణ స్వీకారం రోజునే బీసీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని తెలిపారని, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సమన్వయం చేసి సముచిత స్థానం అన్న ఎన్టీఆర్ చట్టసభల్లో కల్పించారని తెలిపారు. పేదవాడికి కిలో ₹2 బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన వాటా కల్పించిన ఘనుడు ఎన్టీఆర్ అన్నారు. అనంతరం పార్టీని భుజస్కంధాలపై తీసుకొని చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. తెలంగాణ చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి జరిగింది అనేది జగమెరిగిన సత్యమని తెలిపారు. హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పటంలో నిలిపిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు చంద్రబాబు కల్పించారని కొనియాడారు. గత 5 ఏళ్లు రాక్షస పాలనలో ఉన్న ప్రజలను అభివృద్ధి వైపు పయనించేలా చంద్రబాబు చేస్తున్నారన్నారు. అమరావతి రాజధానిని అగ్రగామిగా తీర్చిదిద్దే వరకు చంద్రబాబు నిష్క్రమించారని, దేశంలోని అమరావతిని అగ్రగామిగా నిలిపే ఘనత చంద్రబాబుకే ఉందని వెలగపూడి శంకర్ బాబు తెలిపారు. అన్న నందమూరి తారక రామారావు గారు ఒక మహాశక్తి. అతన్ని మనం ఎంత అనుకున్నా సరే అలాంటి నాయకుడు మనకి ఈ రోజున ప్రపంచ పటంలోనే చూసినా ఎక్కడన్నా కలపడని ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు గారు. అలాంటి మహానుభావుడి 103వ జయంతిని మేము మహానాడుగా తీసుకున్న చరిత్ర మా తెలుగు ప్రజలది. అలాంటి అన్న స్ఫూర్తితోనే మనం ఒక్కసారి అన్నగారికి మనం మననం చేసుకోవాలి. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించాలని ఆయనకి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఆ రోజున తెలుగు ప్రజల ఆత్మ గౌరవం, ఆ రోజు ఉన్న పాలకులు, ఆ రోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ వారు మన తెలుగు ప్రజలని హేళన చేస్తూ ఉంటే ఆ హేళనని భరించలేక తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే నిమిత్తం ఆ రోజు పార్టీ పెరగడం జరిగింది. ఆ రోజు ఉన్న నాయకత్వం ఐరన్ లేడీ ఇందిరాగాంధీ గారు. అయినా సరే ఆయన ఏమాత్రం తడవకుండా ఎవరైతే నాకేంటి తెలుగు ప్రజలే ముఖ్యం, నాకు తెలుగు ప్రజల ఆత్మగౌరవమే ముఖ్యం అనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అనే నామకరణం చేసి పార్టీ పెరగడం జరిగింది. నా తర్వాత 9 నెలల కాలంలోనే పార్టీ ఎవరో ఊహించని రీతిలో ప్రపంచ పటంలోనే ఒక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. అలాంటి మహానుభావుడు మహానాడుని మేము ఈ రోజున జరుపుకుంటున్నామంటే అది మా అందరూ అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అంటే ఒక బీసీల పార్టీ, ఒక ఎస్సీల పార్టీ, ఒక మైనార్టీల పార్టీ. అది ఆ రోజున కూడా బీసీల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అందరూ చెప్పిన పరిస్థితి. అట్లాగే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, అణగారిన వర్గాలు అందరికీ కూడా మన అన్నగారు న్యాయం చేసే ఉద్దేశంతోనే ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత కూడా అదే కోణంలో ముందుకెళ్ళడం కూడా జరిగింది. ఆ తర్వాత ఆయన ఎవరో పేదవారు అనేవాళ్ళు ఉండకూడదు, అందరూ కూడా కూడుకుంట తినాలి, ప్రతి కూడా నోటిలోకి అన్నం తినాలనే ఉద్దేశంతో ఆ రోజున ఆయన కూడా ప్రతి ఒక్కరిని కూడా పేదరికం లేకుండా చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చి ఆ సంకల్పం ఆయన ఉన్న 5 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారిది. అప్పుడు ఆ తర్వాత జరిగిన విషయాల్లో మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాం. మీ అందరం కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కోణంలో ప్రయాణం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆయన బాటలోనే నడుస్తూ ముందుకెళ్తూ ఉండి మీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఆ రోజు తెలంగాణ కానీ, ఆంధ్ర కానీ, విశాఖపట్నం కానీ, హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ డెవలప్ అయిన పరిస్థితి మీకు తెలుసు. అప్పటి నుంచి కూడా మనకి ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉందంటే అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం, ఐటీ విధానం. ఆ రోజుల్లో మనకి ఇంజనీరింగ్ కాలేజీలు లేవు. ఇంజనీరింగ్ కాలేజీ కోసం మనం అప్పుడు బెంగళూరు, లేకపోతే కొంతమంది ఢిల్లీ, బెంగళూరు, మద్రాసు వెళ్ళేవాళ్ళు. అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలు మన యువత అంతా కూడా నేర్చుకోవాలి, చదువుతుంది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్దేశంతో ఇంజనీరింగ్ కాలేజీలు అన్నీ కూడా స్థాపించిన ఘనత కూడా యువత కోసం మన చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ అయిపోయిన మెడికల్ కాలేజీ కూడా ఆ రోజు మెడికల్ కాలేజీ కోసం మనకి ఉండే కదా. మెడికల్ కాలేజీలో సీటు కావాలంటే మనం చాలా పోటీ కాంపిటీషన్ పడేవాళ్ళం. మద్రాసు వెళ్ళేవాళ్ళం, తమిళనాడు వెళ్ళేవాళ్ళం, బెంగళూరు పలా తోడికి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. అలాంటిది మన వాళ్ళు మనకి మెడికల్ కాలేజీ మన డాక్టర్లు చేయాలి అనే ఉద్దేశంతో కొన్ని వేల మందిని డాక్టర్లు చేసిన పరిస్థితి కూడా మన నాయకుడు, మన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిది. ఆ తర్వాత మనకి కొన్ని కారణాల వలన మనం ఓడిపోవడం అంటే కూడా మనం ఆ రోజున కార్యకర్తలు అరిగి ఇంట్లో కూర్చుంటం వల్లే మనం ఓడిపోయాం. తెలుగుదేశం పార్టీకి బలం ఇప్పుడు తగ్గల. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అలిగి ఓట్లు లేకుండా ఇంట్లో కూర్చున్నాం బట్టి ఆ రోజు మనం ఓడిపోయాం అనేది నిజాంతం. ఆ తర్వాత రాక్షస పాలన వచ్చింది. 5 సంవత్సరాల రాక్షస పాలనలో మేము మగ్గిపోయాం. రాక్షస పాలన అంటే రుచి చూపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ రోజు అందరి మీద కేసులు పెడతాం, తెలుగుదేశం పార్టీ నామరూపాలు అక్కడ చేస్తానంటాం, రౌడీ రాజకీయాలు తప్ప ఆయనకి పాలన అంటూ పడ్డేది కాదు. మాడితే బట్టలు నొక్కునేవాడు.